నమస్తే, నేను సిరి. తిరుమల తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని మనకు తెలిసిందే. అయితే అక్కడ కొంతమంది స్వామీజీలు నిరసన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే RRR గారు అయితే ఒక కండిషన్, అంటే ఒకటి కాదు కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు ఒకవేళ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే ఇక్కడ అన్య మతస్థుడిగా కొన్ని పనులు మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేస్తేనే ఇక్కడికి రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ఏంటి, అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారా లేదా, అసలు అక్కడ ఏం జరగబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రోజు వెళ్తున్న దానికి ఇప్పటి నుంచి చాలామంది కొంతమందికి అసలు నచ్చట్లేదు. ముఖ్యంగా స్వామీజీలు, ఈ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నచ్చట్లేదు. కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని కూడా క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అని కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే RRR గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు ఒకవేళ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే మాత్రం ఇవి చెయ్యాలి, అన్య మతస్థుడిగా మా మతాన్ని నమ్ముతున్నట్టుగా అక్కడ తీర్థ ప్రసాదాలు ఏవైనా ఇస్తే అవి స్వీకరించాలి అన్నట్టుగా కొన్ని అయితే ఉన్నాయి. వాటిని మనం అసలు ఎలా చూడాలి సార్? RRR గారే కాదండి, కూటమి నేతలందరూ కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్లు ఇస్తున్నారు. ఒకటి, మీరు విశ్వసించలేదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు తోలనాడారు, పట్టించుకోలేదు అనేది వాస్తవం. సో ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేయడం? ఏదో లడ్డు వివాదం నడుస్తుంది, ఎవరి మట్టుకు వాళ్ళు విసురులు బురద జల్లు కూడా జరుగుతున్నాయి. అందులో వాస్తవం ఇప్పటికీ అంగీకరించట్లేదు. లేటెస్ట్గా Xలో పోస్ట్ కూడా చేశారు ఆయన. అసలు జరగందే చంద్రబాబు క్రియేట్ చేశారన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు ఆయన. అంటే ఒప్పుకోవట్లేదు ఆయన. ఇప్పుడు నా కింద స్థాయివాడు చేసాడు, నాకు సంబంధం లేదు, బట్ అది ఎవడైనా సరే శిక్షించండి ఒక మాట అంటే అయిపోయింది. అది అలా అనకుండా మీరు దేవాలయాల్లో పూజలు స్టార్ట్ చేయండి, నేను 28 దర్శనానికి వెళ్తానన్నాను. అయితే కూటమి నేతలందరూ ఒక రకం, బట్ RRR గారు ఎప్పుడు తను సొంత ఛానల్లో వీడియో రిలీజ్ చేసినా, ఒక కామెంట్ చేసినా, ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆయన ఏమన్నారు, మీరు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కడుక్కోవడానికి దేవదేవుడైన వెంకటేశ్వరుడు మీకు అవకాశం ఇచ్చాడు. సో ఆయనే మీకు ఇప్పుడు రప్పిస్తున్నాడు. మీరు వస్తున్నారు అనుకుంటున్నారు, కాదు ఆయనే రప్పిస్తున్నాడు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తూనే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఇలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి మీరు చాలా బాధపడిపోతున్నారు. కాబట్టి డిక్లరేషన్లో నేను క్రిస్టియన్ అయినప్పటికీ నేను ఈ దేవుణ్ణి విశ్వసిస్తున్నాను అని చెప్పి రాసి వెళ్ళండి. నెక్స్ట్, అందరూ చూస్తుండగానే లడ్డూ ప్రసాదాలు స్వీకరించండి, అందరూ మీరే తినండి. అలా కాకుండా ఇంట్లో సెట్ వేసుకొని తీర్థం ఇచ్చేసరికి టిష్యూ పేపర్తో తుడిచేసి, లడ్డు ఇచ్చేసరికి లడ్డు టిష్యూలో చుట్టేసి పక్కన పడేయడం కాకుండా చెయ్యండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో సతీ సమేతంగా వచ్చి చేసిన దాఖలాలు లేవు. సతీ సమేతంగా వచ్చి ధ్వజ అవరోహణం కానీ, బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఇవి ఏవీ చేయలేదు. సో ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటిస్తే చూడాలనుంది నాకు అని చాలా వ్యంగ్యంగా సరిగ్గా గుచ్చుకునేలాగా మాట్లాడారు ఆయన. అది కదా, అదే కరెక్టు. ఆవేశపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తే మేము ఒప్పుకోము, మీరు వస్తే మా శవాల మీద మీ వాహనం వెళ్ళాలి, ఆ స్వామీజీలు ప్లకార్డులు, ఇవన్నీ కాదు. అయ్యా మీరు రండి, మేము అందరినీ ఆహ్వానిస్తాం. అదే మా సనాతన ధర్మం. సనాతన ధర్మం ప్రతి ఒక్కరిని మనిషిగా చూడమని చెప్పింది. మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది. ప్రతి మనిషి మాకు సమానమే, అన్నీ ఒకటే. కానీ మేము రండి, మేము మీకు ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆహ్వానించే గుణం ఉండబట్టే కదమ్మా ఈరోజు అన్ని మతాలన్నీ, ఎక్కడెక్కడ మతాలన్నీ కూడా భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయి. మనం సాటి మనిషిని ఆదరించబట్టి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, ఇజ్రాయిల్లో వాళ్ళ యొక్క రాజ్యాంగంలో భారతదేశానికి వాడు ఫస్ట్ క్రిస్టియన్గా ఉన్నందుకు జెరూసలేం ఎలాగైతే విజిట్ చేయాలో జీవితంలో ఒకసారి, కంపల్సరీగా భారతదేశానికి కూడా విజిట్ చేయాలని ఉందంట. అండ్ మోర్ ఓవర్ భారతదేశం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు పిలవకపోయినా మీరు వెళ్ళి వాళ్ళకి సాయపడాలన్నది కూడా ఉందంట. ఎందుకు ఉంది? వాళ్ళు ఎందుకు అంతగా రూల్ పెట్టుకున్నారంటే, అప్పుడు యూదుల మీద, జ్యూస్ మీద ఏదైతే దాడులు జరిగాయో ప్రపంచ దేశాల్లో ఎవరు ఆదరించకపోతే వాళ్ళు ఏదో పడవల్లో కొట్టుకుంటూ వస్తే భారతదేశం ఆశ్రయం కల్పించింది. అది మన సనాతన ధర్మం. సాటి మనిషి కష్టంలో ఉంటే వాడు క్రిస్టియన్నా, ముస్లిమా, వేరే మతస్థుడా లేదా వేరే దేశస్థుడా అని ఆలోచించలే కదా.
అది మన సో ఆ వేలో చెప్పారు వాళ్ళు ట్రిపుల్ ఆర్ గారు. నాకైతే నచ్చింది. రండి, మీరు ఇష్యూ పెద్దది చేస్తారా, లేదంటే మీరు వార్తల్లో ఉన్నాను నేను ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వార్తల్లో ఉన్నానని చెప్పుకోవడానికి వస్తారా, మొత్తానికి రండి, వచ్చి డిక్లరేషన్లో సంతకం పెట్టండి, స్వామిని దర్శించుకోండి, స్వామికి సాష్టాంగ నమస్కారం చేయండి లైవ్లో అందరూ చూస్తుండగా. చూసి స్వామి తప్పైపోయిందని లెంపలేసుకోండి. మీరు చేయకపోయినా ఇప్పుడు అందరూ ప్రక్షాళనను ప్రాయశ్చిత్త పూజలు ఎందుకు చేస్తున్నారు? మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు చేశారు? స్వామి, ఎవరో దుష్టులు చేసిన పని ఇది అపవిత్రమైంది, మమ్మల్ని క్షమించు, ఇలాంటి దుర్మార్గులు పుట్టించిన భూమిలో మేము ఉన్నాం, మాకు తెలుసో తెలియకో అలాంటి వాళ్ళ ద్వారా తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించని పెట్టారు. మీరు అలాగా ఆ స్వామికి క్షమించండి, దండం పెట్టండి, అందరూ చూస్తుండగానే, అందరూ చూస్తుండగా తీర్థప్రసాదాలు కూడా స్వీకరించండి, చక్కగా బొట్టు పెట్టుకోండి. అప్పుడు ఓకే, మీరు నిజంగా స్వామికి స్వామి అదే ఆశ్రమంలో కానీ స్వామి స్థానంలో జరిగిన అపవిత్రం గురించి నిజంగా బాధపడుతున్నారా అనుకుంటారు. మరి రాద్ధాంతం ఇన్ని రోజులు జరిగితే ఇప్పుడు ప్రక్షాళన పూజలు చేయడం ఏంటి? ఇంతసేపు హిందువులు ఓటర్లు గుర్తు రాలేదా? అంటే ఇప్పుడు వాళ్ళు లేదు అంటున్నారు కాబట్టి ఇది ఇష్యూ, రాజకీయ ఇష్యూ అయింది, రాజకీయ రంగు పులిమేరని వాళ్ళు అంటున్నారు. కానీ అసలు అవునా, ఎంత దారుణం జరిగిందే, వాడు ఎవడైనా సరే మన పార్టీ వాడిని వదలొద్దు అంటే అయిపోయింది కదా ఒక మాట. ఇంత ఎందుకు ప్రూవ్ చేసుకోవడానికి నేను 28న వస్తాను ఇవన్నీ అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మధ్యలో పాపం పోలీసు అన్నలు నలిగిపోతారు. అవునా, ప్రొటెక్షన్ ఇవ్వలేక, వీళ్ళని కంట్రోల్ చేయలేక, ప్రభుత్వ పెద్దలు బాబు అక్కడ మళ్ళీ ఇష్యూస్ అవుతాయి, అటు తిరిగి ఇటు తిరిగి మన మీద బురద జల్లుతారని వాళ్ళు చెప్పాయి. లేదంటే ఆయన వద్దు, ఎంత ఇష్యూ జరుగుతుంది కదా ఆపండి అని చెప్తే ఆ పోలీసుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు రాళ్ళు రువ్వడాలు, లేదంటే ఇష్యూలు చేయడానికి అట్లా చేస్తే వాళ్ళు కూడా మనుషులే కదా. చూడండి, అసలు ఇవన్నీ అనవసరం, మనకి ఎంత రాద్ధాంతమైన అనవసరం. మనం జనాల్లోకి వెళ్ళాలి, మన గురించి అన్ని ఛానల్లో చెప్పాలి, యూట్యూబ్ ఇప్పుడు మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాక అదే కావాలి వాళ్ళకి. ఓ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా ఏంటి, ఇష్యూ ఏంటి అని మనం చూడాలి కదా. అంటే జనాల నోళ్ళల్లో నానుతూ ఉండాలి. కానీ నిజంగా మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారు చెప్పినట్టు నిజంగానే తీర్థ ప్రసాదాలు తీసుకుంటారా, ఆ లడ్డూని సేవిస్తారా, ఇన్ని సాష్టాంగ నమస్కారాలు చేస్తారా, అసలు దర్శించుకుంటారా లోపలికి వెళ్ళి ఏమో చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ రాజకీయ రాద్ధాంతము ప్రాధాన్యంగా ఉంది తప్ప నిజంగా పాప ప్రక్షాళన ఉంటే గత ప్రభుత్వంలోనే చేసేవారు కదా. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది జగన్మోహన్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళలేదు అనుకుందాం. ఒక నిమిషం మనం అనుకుందాం, ఇది కింది స్థాయి అధికారులు చేసిండ్రు, ఇప్పుడు తెలిసింది అనుకుందాం. ఒకవేళ తెలిసి నిజంగానే పశ్చాత్తాపడి నేను తప్పు చేయలేదని అని ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారంటారా? అది చేయొచ్చు కదా, అలా అనలేదు కదా. ఇంతకుముందు ఎక్స్లో ఏమైనా పోస్ట్ చేశాడు ఆయన, ఇది చంద్రబాబు గారి యొక్క కుట్ర, ఆయన ఇవన్నీ లేనిపోనివన్నీ సృష్టిస్తున్నాడనే అంటున్నారు తప్ప. అవునా, మీరు అన్నట్టు ఒక్క క్షణము నిజంగా కింద స్థాయి కక్కుర్తి పడ్డాడు, ఆయనకేం సంబంధం, ఆయన తెలియదు. మేబీ ఆయన నన్ను కాపాడుతాడో లేదా నా పార్టీ వాడో నా మతస్థుడు అనే ఉద్దేశంతో ఇంకేదైనా చేసి ఉండొచ్చు. మరి అలా చేసినప్పుడు ఎవడైనా సరే ఆ తప్పు చేయడం అది కరెక్ట్ కాదు. అన్ని మతాలు ఒకటే, అందరి దేవుడు ఒకటే అనుకునే వాళ్ళకైతే, అన్ని ఓట్లు కావాలనుకునే వాళ్ళైతే సింపుల్ కదా, అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇంత రాద్ధాంతమే లేదు కదా, ఎవరు నెక్స్ట్ మాట్లాడరు కదా. అది అనుకంటూ ఇప్పటికీ తప్పు జరగలేదు, రుద్దారు, డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టారనే చెప్తున్నారు తప్ప ఇంకా అట్లా వాదిస్తే ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలమ్మా. దీన్ని కూడా రాజకీయం చేస్తే ఏం మాట్లాడతాం? అంటే రాజకీయం చేయడం కాదు, ఈ విధంగా మేము జనాల నోళ్ళల్లో నానుతూ ఉండాలి, మిమ్మల్ని మర్చిపోయి. ఎందుకంటే నెక్స్ట్ 29 వరకు ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు కాబట్టి అట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. కానీ తప్పులేదు, ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ నాయకులుగా అలా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇట్లాంటి వాటిని కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు.